శ్రీ సీతారాముల చల్లని దీవెనలు ప్రజలందరి మీద ఉండాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నట్లు డీసీఎంఎస్ మాజీ వైస్ చైర్మన్, మాజీ ఎంపీపీ అరిగే రజనీ రమేష్ కుమార్ అన్నారు. కొల్చార మండలం రంగంపేట గ్రామంలో శ్రీరామనవమి సందర్భంగా నిర్వహించిన ఈ సీతారాముల కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. కొల్చార మండలం రంగంపేట గ్రామంలో శ్రీరామనవమి పురస్కరించుకుని శ్రీ సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా కన్నుల పండుగ వైభవపేతంగా జరిగింది. శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ వేడుకతో గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం సంతరించుకుంది. స్థానిక హనుమాన్ మందిరం వద్ద రంగురంగుల పూలు, పచ్చని తోరణాలతో అందంగా ముస్తాబు చేసిన పెళ్లి పందిళ్లు కమనీయంగా కళ్యాణ వేడుకలు జరిగాయి. ముందుగా శ్రీ సీతారాముల ఉత్సవ విగ్రహాలను స్థానిక రంగనాయక దేవాలయం నుంచి డప్పు చప్పులతో, ఆధ్యాత్మిక గీతాలు, శ్రీరామ నామస్మరణతో ఊరేగింపుగా మండపానికి తీసుకొచ్చారు. అనంతరం డీసీఎంఎస్ మాజీ వైస్ చైర్మన్, మాజీ ఎంపీపీ అరిగే రజనీ రమేష్, సర్పంచ్ అరిగే స్వర్ణలత విజయ్ కుమార్ల స్వగృహం నుంచి పట్టు వస్త్రాలు, తలంబరాలు, ముప్పిడి కృష్ణ స్వగృహం నుండి పుస్తెలు, మట్టెలను తీసుకొచ్చి కళ్యాణ మండపంలో శ్రీ సీతారాముల కళ్యాణాన్ని గ్రామ పురోహితులు కుమార్ శర్మ మంత్రోచ్చారణలతో కన్నుల పండుగ నిర్వహించారు. గ్రామ మహిళలు స్వామివారికి వడిబియ్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. మంగళ్యం